ఖమ్మం జిల్లాలో తొలి విడత సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. ఉదయం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలో 571 గ్రామ పంచాయతీలు ఉండగా 566 గ్రామ పంచాయతీల్లో మొదటి విడతగా ఎన్నికలు జరగనున్నాయి. 7 మండలాల్లోని 192 పంచాయతీ సర్పంచ్ పదవులు, 1740 వార్డులు ఉన్నాయి. నామినేషన్లు వేసే అభ్యర్థులకు అవగాహన కల్పిస్తున్నామంటున్న కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కదిర్ ఫేస్ టు ఫేస్. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి ఎన్నికలకు సంబంధించి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు నామినేషన్ వేయడం కోసం సిద్ధమయ్యారు. మనతో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. అసలు దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది సిబ్బంది దీంట్లో పాల్గొంటున్నారు అనే విషయాలు వారితో మాట్లాడదాం. సార్, ఈరోజు ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి ఎంతమంది ఉద్యోగులు విధుల్లో పాల్గొంటున్నారు? మనకి మొత్తం గ్రామ పంచాయతీ ఎన్నికలకి మొత్తం కలిపి దాదాపు 8,000 మంది అన్ని డిపార్ట్మెంట్స్ విభాగాల నుంచి అధికారులు దీంట్లో పాల్పంచుకుంటారు. ఇవాళ మనకి అరౌండ్ 2,500 మంది ఫస్ట్ ఫేజ్లో వెళ్తున్నటువంటి 7 మండలాల్లో 192 గ్రామ పంచాయతీలు నేడు నామినేషన్ ప్రక్రియ మనకు మొదలైంది. సో ఒక 2,500 నుంచి 3,000 మంది సిబ్బంది వివిధ విధుల్లో మనం డ్యూటీ డ్రాఫ్టింగ్ చేయడం, వాళ్ళందరూ కూడా ఆన్ డ్యూటీ చేస్తూ ఉన్నారు. అదే ప్రధానంగా ఈరోజు మొదటి విడతగా ఏ మండలాల్లో ఎన్ని వార్డుల్లో ఎన్నిక జరగనుంది, కొన్ని గ్రామాల్లో ఎన్నికలు జరగటం లేదు, దానికి గల కారణం ఏంటి చెప్పండి. మనకి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో 7 మండలాలు ఉన్నాయి. మేజర్గా మదిర నియోజకవర్గంలోని 4 మండలాలు, రఘునాథపాలెం, ఖమ్మం కాన్స్టిట్యున్సీలోది మనకి ఈ ఫస్ట్ ఫేజ్లో ఉంటున్నాయి. సో దాదాపు 192 గ్రామ పంచాయతీలు దాంట్లో ఈ ఫేజ్లో మనకి ఎలక్షన్ జరుగుతూ ఉన్నది. అయితే కొన్ని గ్రామ పంచాయతీలు హైకోర్టు స్టే విధించడం వల్ల, ఎస్పెషల్లీ ఏన్కూరులో 4 మండలాలు, పెనుబల్లిలో 1 మండలము, ఆ హైకోర్టు స్టే వల్ల ఎన్నికలు అక్కడ నిర్వహించడం లేదు. దానికి అనుగుణంగా ఎస్సీసీ వాళ్ళు కూడా నోటిఫై చేయలేదు. సో అవి తప్పితే మిగతా అన్ని గ్రామ పంచాయతీల్లో మనకి 566 గ్రామ పంచాయతీలకి 3 ఫేజుల్లో కూడా ఎన్నికలు నిర్వహించడానికి ప్రక్రియ అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసినాం. అంటే జిల్లా వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ ఏ విధంగా ఉంది? మనకి రిజర్వేషన్స్ కంప్లీట్ అయినాయండి. మనకి జిల్లా మొత్తం మీద కూడా 566 గ్రామ పంచాయతీలకి గాను ఎస్టీ, ఎస్సీ మరియు బీసీ డెడికేటెడ్ కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్స్ ప్రకారంగా, వాళ్ళు ఇచ్చినటువంటి ఆ గైడ్ లైన్స్ జీవో ప్రకారంగా మనం చేస్తాము. ఆ ఎన్నికల ప్రక్రియ కంప్లీట్ అయ్యి ఈవెన్ విమెన్ రిజర్వేషన్ కూడా మనం అందరి ముందర ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి పారదర్శకంగా అది లాటరీ తీసి విమెన్ రిజర్వేషన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే గెజెట్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది. అంటే ఎన్నికల్లో ఎలాంటి రూల్స్ అమలు కానున్నాయి? ఏదైనా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అలాంటి కార్పొరేషన్ వరకు కొనసాగించవచ్చా? గ్రామాల్లో ఎలాంటి పరిస్థితి ఉంది? మనకి ఎన్నికల ప్రవర్తన నియమావళి ఓన్లీ రూరల్ ఏరియాస్ వరకే అమలు అవుతుంది. సో అర్బన్ ఏరియాస్కి ఇది వర్తించదు. సో అర్బన్ ఏరియాస్లో యాజ్ యూజువల్గా డెవలప్మెంటల్ కార్యక్రమాలు కానీ, ఫౌండేషన్ స్టోన్స్ కానీ, ఇతర కార్యక్రమాలు ఎక్కడ దానికి ఎటువంటి నియమావళి వర్తించదు. ఓన్లీ గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అంటే ఇప్పుడు నామినేషన్లు వేసేవాళ్ళు ఏ స్థాయిలో ఎంతమంది ఇక్కడికి ఎలో ఉంది, ఎలాంటి భద్రత ఇక్కడ ఏర్పాటు చేశారు? సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ ప్రక్రియ ఉంటుంది. ఎల్లుండి వరకు కూడా ఉంది. సో ప్రతి నామినేషన్ కేంద్రం దగ్గర బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. అక్కడ ర్యాలీలుగా తీసి రావడం కానీ, ఒక 100 మీటర్ల వరకు కూడా వరకు మాత్రం అలా ఉంటుంది. దాని తర్వాత లోపలికి ఓన్లీ క్యాండిడేట్ వారు వచ్చి నామినేషన్ పత్రాలు వేయాల్సి ఉంటుంది. అటువంటి నిబంధనలన్నీ కూడా మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది క్యాండిడేట్స్కి. సో అభ్యర్థులందరూ కూడా మా ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఈ గైడ్ లైన్స్ పాటిస్తూ జిల్లా యంత్రాంగానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. అంటే కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నారు? ఒకే చోట చేస్తారని చెప్పేసి కూడా వినిపిస్తూ ఉంది, అది నిజమేనా? ఏం చెప్పదలుచుకున్నారు దాని కూడా? అంటే కౌంటింగ్ ఏ రోజు అయితే మనకి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడైతే పోలింగ్ జరుగుతుందో అదే రోజు కౌంటింగ్ అక్కడే జరుగుతుంది. సో ఒకటే దగ్గర అన్ని తీసుకురావడానికి మెటీరియల్స్ అవన్నీ ఉండదు. ఇందులో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ రోజైతే పోలింగ్ అవుతుందో అదే రోజు సాయంత్రం కౌంటింగ్ అక్కడే మన ప్రిసైడింగ్ ఆఫీసర్, రిటర్నింగ్ ఆఫీసర్ చేసేసి ఎన్నికలు అక్కడే డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఉప సర్పంచ్ ఎన్నిక కూడా అదే రోజు వాళ్ళు మీటింగ్ పెట్టి ఎన్నుకున్న తర్వాత అది కూడా అదే రోజు కంప్లీట్ అవుతుంది. అంటే నామినేషన్ పత్రాలు ఇలా ఉంటే, అంటే దాని మీద ఏదైనా రాస్తే, లేకపోతే ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ ప్రకారంగా జరగకపోతే అవి రద్దు అయితే అన్నట్టుగా ఏముంది? దానికి నామినేషన్ పత్రాలు నింపడంలో ఎలాంటి ప్రికాషన్స్ పాటించాలని చెప్తారు? అంటే నామినేషన్ పత్రం మనం ఎటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయో ఆల్రెడీ హ్యాండ్ బుక్ క్యాండిడేట్కి అందిస్తూ ఉన్నాము. అదేవిధంగా నామినేషన్ ఇచ్చిన రోజు ఏమైనా షార్ట్ ఫాల్ ఉంటే మన అధికారులు ఆ రోజు రాసి వాళ్ళకి కూడా అందించడం జరుగుతుంది. అది ఎల్లుండి లోపు ఆ షార్ట్ ఫాల్ ఏవైతే ఉన్నాయో అవి డాక్యుమెంట్ తీసుకొస్తే ఆ నామినేషన్ రద్దు అయ్యే అవకాశం ఉండదు.
సో కాబట్టి వాళ్ళు నామినేషన్ ఇచ్చినప్పుడు అన్ని కాలమ్స్ ఫిల్ చేయాలి, ఎక్కడ ఖాళీగా ఉంచకూడదు, కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి, ఇటువంటి తర్వాత డిపాజిట్ ఫీజు ఎంత ఉందో అది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇటువంటి డెఫిషియన్సీస్ ఒకవేళ ఎక్కడైనా ఉన్నా అవి మన అధికారులు ఇమీడియట్గా పాయింట్అవుట్ చేసి వాళ్ళకి అందిస్తారు. అది పాయింట్అవుట్ చేసినటువంటి ఆ లోటుపాట్లు ఏవైతున్నాయో ఎల్లుండిలోపు సవరించినట్లయితే నామినేషన్ స్వీకరణ జరుగుతుంది. రిజర్వేషన్లు పర్టికులర్గా ఈ పర్సెంటేజ్ ఉన్నాయని ఏమన్నా మీ దగ్గర డేటా ఉందా సార్? అంటే రిజర్వేషన్ మనకి డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన దాని ప్రకారంగా మనం చేయడం జరిగింది. ఇందులో పలు గైడ్ లైన్స్ ఉంటాయి. ఒకటి మనకి ఎస్టీ షెడ్యూల్డ్ ఏరియా ఉన్నాయి, 100% ఎస్టీ రిజర్వ్ ఉంటాయి. 100% ఎస్టీ ఉన్న ఒక 11 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, అవన్నీ కూడా చేసినాయి. అవి పోగా ఇంకా 461 ఉంటాయి. దాంట్లో మనం లాస్ట్ టైం ఏ విధంగా చేసినామో ఏదో 110 ఎస్టీలు, 56 ఎస్సీ మన బీసీలు, ఆ విధంగా మనం చేయడం జరిగింది. ఇది డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి నంబర్స్ ప్రకారంగా చేసినాం పారదర్శకంగా. ఉమెన్ రిజర్వేషన్ కూడా హారిజాంటల్ రిజర్వేషన్ విత్ ఇన్ కేటగిరీలో 50% ఉమెన్ వచ్చే విధంగా లాస్ట్ టైం వచ్చినవి కాకుండా ఆల్టర్నేటివ్ రొటేషన్ పద్ధతిలో మనం చేయడం జరిగింది. అంటే ప్రధానంగా సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ సంబంధించిన బిల్లు అట్లనే పెండింగ్లో ఉంది. దాంతోపాటుగా ఇప్పుడు ప్రభుత్వం ఏమో 42% ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి ఉంటుంది. ఆ విధంగా ఏమైనా సవరణలు చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు మీకు ఏమైనా నోటీసులు ఉందా? అంటే మనకి వచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా అయితే మనం చేస్తున్నాము. తదుపరి గవర్నమెంట్ ఏమైనా ఇంకా ఫ్రెష్ గైడ్ లైన్స్ ఇస్తే దానికి కూడా మనము దాని ప్రకారంగా నడుచుకుంటాం. ఓకే, మొత్తంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి కావడం జరిగింది. అధికారులందరూ కూడా ఇక్కడ విధుల్లో నిమగ్నమై ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ పోలీసు భద్రతా విషయంలో ఎలాంటి ఇక్కడ లోపం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి కలెక్టర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ షర్షత్తో కదీర్, V6 న్యూస్, రఘునాథ్ పాలెం.